అనంతలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు అనంతపురం చేరుకున్నారు. జూనియర్ కళాశాలలో చేపట్టిన సభ విజయవంతం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అనంతపురం జూనియర్ కళాశాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురంలో తలపెట్టినటువంటి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 10వ తేదీ 4 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ప్రారంభమైంది. అందుకోసం ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అనంతపురం చేరుకునేప్పటికీ ఏర్పాట్లను దాదాపుగా పూర్తవుతున్నాయి. రాష్ట్ర స్థాయి సభ్యులు అబ్జర్వర్స్ స్థానిక లీడర్లు కొన్ని రోజులుగా ఇదే ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. చెప్పండి, ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? రేపు సభ నిర్వహణ ఎట్లా ఉండబోతుంది? ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయండి. సో దీనికి ఏంటంటే మెయిన్ ఈ భద్రతా దృష్ట్యా మేము బ్యారికేడింగ్స్ అన్ని డబల్ బ్యారికేడింగ్ అండి. సో స్టేజ్ దగ్గర నుంచి కూడా అంచెలంచెలుగా మీరు చూసినట్టుగా అయితే ఐరన్ బ్యారికేడింగ్ కానీ వెనకాల ఉన్న బ్యారికేడింగ్ కానీ అభిమానులు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తూ ఉంటే మీదకి వచ్చి ఆయన కలవాలని లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలని సో ఈ టైప్లో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి సో ఈ బ్యారికేడింగ్స్ అనేది చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దయచేసి అభిమానులందరికీ కూడా మేము కోరుకునేది ఏంటి, మీటింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీరు మీటింగ్కి వచ్చి ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ సందేశాన్ని మళ్ళీ తిరిగి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళి మీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. జై జనసేన. మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే పోలీస్ శాఖ వారు డిఐజీ దగ్గర నుంచి ఎస్పీ గారు కానివ్వండి, లోకల్లో సిఐలు కానీ ఎస్ఐలు గాను చాలా సహకరిస్తున్నారు. మొత్తం ఈ కార్యక్రమం మొత్తం పోలీసుల పర్యవేక్షణలో జరుగుతోంది. వారు ఇచ్చిన వివరాల మేరకు మేము కొనసాగుతూ ఉన్నాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పోలీసుల్లో భాగంగా మా అభిమానులు కూడా 600 మంది వాలంటీర్స్ పోలీసులాగా పనిచేస్తారండి. మొత్తం మీద ఈ పోలీస్ సహకారం చాలా బాగుందండి. సో అంటే చెప్పండి, ప్రధానంగా అంటే ఈ వచ్చే కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? వాళ్ళ ఇబ్బందులు పడకుండా ఎలా అధిగమించాలి? పకడ్బందీగా మేము బ్యారికేడ్స్ సిస్టమ్ అరేంజ్ చేసామండి. ఐరన్ బ్యారికేడ్స్, మీడియా పాయింట్స్ కానీ ఇతర ఈజీగా యాక్సెసిబుల్ ఉండే పాయింట్స్ అన్నీ చేసాము. మహిళలకి వికలాంగులకి సపరేట్ గ్యాలరీ చేసామండి. ఎలాంటి సంఘటనలు తొక్కిసలాట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. పోలీస్ గారి సహకారంతో మేము కూడా ఒక 300 మంది వాలంటీర్స్, వాళ్ళు ఒక 1500 పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాము. వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని ఇతర సమస్యలు కూడా అన్నీ మేము ఫాలోఅప్ చేసి అన్నీ అవైలబుల్గా ఉంచేకి మేము ప్రయత్నం. ఒక అంబులెన్స్ ఉంటుంది, ఒక ఫైర్ ఇంజన్ ఉంటుంది. ఏమీ ప్రాబ్లం లేకోకుండా మేము సవ్యంగా జరగాలని ఆశిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేస్తాం. మొత్తం మీద ఈ ప్రత్యేక హోదాతో పాటు అనంతపురంలో నెలకొన్నటువంటి కరువు సమస్యలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలు, ఆ జనసేన అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, హెచ్ఎండివి, అనంతపురం.